మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. 4వ రోజు రాధాకిషన్ పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. న్యాయవాది సమక్షంలోనే రాధాకిషన్ పోలీసులు విచారిస్తున్నారు. రాధాకిషన్ స్టేట్మెంట్ ఆధారంగా మరికొందరిని బంజారాహిల్స్ పిఎస్ పిలిపించి విచారించనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లో ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంపై దర్యాప్తును సైతం ముమ్మరం చేస్తున్నారు పోలీసులు. సర్వీస్ ప్రొవైడర్ల నుంచి వివరాలను దర్యాప్తు బృందం సేకరిస్తోంది. ఎస్ఐబి పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారో తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్లకు నోటీసులు ఇచ్చినట్లుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, ఏం జరుగుతోంది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో? అండ్ కీలకమైనటువంటి పరిణామాలు ఏమైనా చోటు చేసుకున్నాయా? అండ్ ఎవరినైనా మళ్ళీ ప్రశ్నించేటువంటి ఛాన్స్ ఉందా కీలకమైన వ్యక్తుల్ని? రమణబాబు, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఎస్ఐబిలో ఉన్న అధికారులు ఫోన్ ట్యాపింగ్ ఏదైతే ఇల్లీగల్ గా వ్యవహారం నడిపారో వాటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికీ 5గురికి పైన కూడా కేసులు నమోదు చేశారు. ఒక్కొక్కరికి విచారణ మొదట ప్రణీత్ రావును ఎంక్వైరీ చేస్తూ ఆ తర్వాత అతను ఏదైతే డేటా సేకరించాడో ఆ డేటాను రీట్రైవ్ చేయడం, మరోవైపు ఆర్టిస్టుల కాంచి ఏదైతే రా మెటీరియల్ మొత్తాన్ని కూడా పోలీసులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అతని స్టేట్మెంట్ ఆధారంగా ఒక్కొక్కరిని కూడా అరెస్ట్ చేస్తూ ఇటు వాళ్ళ కస్టడీ తీసుకుంటూ వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే ఇవాళ 4వ రోజు రాధాకిషన్ రావు సంబంధించిన కస్టడీ విచారణ కొనసాగనుంది. అయితే రాధాకిషన్ రావు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డును పోలీసులు ఇప్పటికే 3 రోజుల నుంచి కూడా చేస్తా ఉన్నారు. 4వ రోజు చివరి రోజు కావడం అతన్ని విచారించి అతని వెనుకున్న ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే రాధాకిషన్ రావును ఇప్పటికే A1 గా పోలీసులు చేర్చారు. రాధాకిషన్ రావు వెనుకున్న వ్యక్తులు ఎవరన్న దానిపై ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. రాధాకిషన్ రావుకు సంబంధించి కూడా న్యాయవాది సమక్షంలో ఆడియో వీడియో రూపకంగా కూడా విచారించాలని కూడా ఇప్పటికే దర్యాప్తు బృందం కూడా నిర్ణయించుకుంది. దానికి సంబంధించిన న్యాయవాది కూడా పోలీస్ స్టేషన్ కూడా చేరుకున్నారు. దర్యాప్తు బృందం కూడా విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని కూడా రాధాకిషన్ రావు చెప్పారు. అయితే రాధాకిషన్ రావు గత 3 రోజుల నుంచి జరుగుతున్న ఎంక్వైరీలో భాగంగా అతని స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఇవాళ మరికొంతమందిని కూడా బంజారాహిల్స్ పిఎస్ కూడా పిలిపించి విచారణకు చేయనున్నారు. పూర్తిస్థాయిలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ సంబంధించిన వ్యవహారం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంతో పాటు ఏదైతే ఎవరెవరు ఒకటే వర్గానికి సంబంధించిన వ్యక్తులే టార్గెట్ గా కూడా కొంతమంది వ్యక్తులు అంటే ఒకటే రావు కులానికి సంబంధించిన వెలమ కులస్తులే పూర్తిగా ఎస్ఐబిలో పనిచేయడం, ఆ తర్వాత ఈ ఏదైతే ఎస్ఐబికి సంబంధించిన వ్యవహారాలన్నిటికి సంబంధించి ఎవరెవరు అసలు రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా అధికారులను మళ్ళీ కొనసాగింపు చేయడం, వీటన్నిటి వెనకాల కూడా ఎవరెవరు హస్తం ఉంది, గత ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని కూడా ఇప్పటికే ఆరోపణలు గుప్పమంటున్న నేపథ్యంలో గతంలో బండి సంజయ్ కావచ్చు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, గతంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్నప్పుడు కూడా అతను వాళ్ళకి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ అయిందంటూ కూడా గతంలో చాలా సార్లు కూడా మొరపెట్టుకున్నా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతానికి ఈ వ్యవహారం రాజకీయంగా ఊపందుకుందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఏదైతే ఇంటర్నెట్ సంబంధించిన కొన్ని సర్వీస్ ప్రొవైడర్ నుంచి కూడా వివరాలు సేకరించే పనులు కూడా ప్రస్తుతం దర్యాప్తు బృందం వేగవంతం చేసింది. ఎస్ఐబి కేసుకు సంబంధించి కూడా లాగర్ రూమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా స్పెషల్ ఆపరేషన్ టార్గెట్స్ గా కూడా ఎస్ఐబి పేరిట ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు వాటన్నిటిని కూడా తెలుసుకునేందుకు సర్వీస్ ప్రొవైడర్ దగ్గర నుంచి కూడా సమాచారం తెలుసుకునేందుకు ఇప్పటికే పోలీస్ శాఖ ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన సర్వీస్ ప్రొవైడర్ నుంచి కూడా పూర్తిస్థాయిలో ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని వెనుక ఎవరెవరు ఉన్నారు, రాధాకిషన్ 4వ రోజు కస్టడీ భాగంగా ఇప్పటికే అతన్ని విచారించడంతో పాటు అతను ఇచ్చిన ఆధారంగా ఎవరెవరు అతని కింద పనిచేసిన వ్యక్తులు కావచ్చు, అతనికి ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేయాలి, ఎవరెవరిని టార్గెట్ చేయాలి, ఎవరు టార్గెట్ ఇచ్చారు, వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తిస్థాయిలో డాటాను అయితే తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొని ఓ ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ కంపెనీకి సంబంధించి కూడా ఉద్యోగి సహకారంతో ప్రణీత్ రావు పూర్తిస్థాయిలో తీసుకున్నట్లుగా ఇప్పటికే దర్యాప్తు బృందం అయితే నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి నెలకొని మొత్తానికి చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి కూడా రాధాకిషన్ రావుకు సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో డాటా అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఇవాళతో పూర్తిస్థాయిలో అతని కస్టడీ ముగుస్తుంది. ముగిసిన తర్వాత అతని స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని విచారించే అవకాశం అయితే కనబడుతుంది. రమణబాబు, ఓకే అమర్, ముఖ్యంగా కొంతమంది ప్రజా ప్రతినిధుల పేర్లు అయితే వినబడేలా ఉన్నాయని అనుమానాలు వస్తున్నాయన్నారు. అండ్ ముఖ్యంగా ఒక ఎమ్మెల్సీ పేరు కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇంకా మనం అనుకున్నట్టుగా ప్రజాప్రతినిధుల పేర్లు అంటే ఎవరెవరు కీలక నేతలు, అంటే వీళ్ళు కస్టడీలో ఉన్న వాళ్ళు ఏమైనా కీలక సమాచారం అందించారా వీళ్ళకి సంబంధించి? ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి 4గురికి సంబంధించి వారి దగ్గర సమాచారం సేకరించడంతో పాటు వారి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ రికార్డ్ చేసిన స్టేట్మెంట్ ఆధారంగా చాలా మంది ప్రముఖుల పేర్లు, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సహకరించారో వారికి సంబంధించిన
ఆ కింది స్థాయి అధికారి నుంచి కూడా పై స్థాయి అధికారుల వరకు వాళ్ళందరినీ కూడా ఒకవైపు విచారించడంతో పాటు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని ఒత్తిడి చేశారు, ఏ రాజకీయ ప్రముఖులు, ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ సంబంధించిన నేతలే చాలా మంది ఫోన్ ట్యాపింగ్ కొంతమంది అంటే ఒక ఎన్నికల సమయంలో అంటే మునుగోడు కావచ్చు, కొన్ని బైపోల్స్ జరిగిన ఎన్నికల సమయంలో కొన్ని వ్యక్తులకు సంబంధించి కూడా కొందరు వ్యక్తులను టార్గెట్ గా చేస్తూ, ముఖ్య నేతలను టార్గెట్ గా చేస్తూ ఫోన్ ట్యాపింగ్ చేసిన వ్యవహారానికి సంబంధించి కూడా చాలా మంది ప్రముఖులు మాజీ మంత్రులు ఇందులో పేర్లు అయితే వినబడుతున్నాయి. వాళ్ళ పేర్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇస్తారు. స్టేట్మెంట్ ఇచ్చినాక ఆయన వెనుక అంటే రాధాకిషన్ రావును A1 గా చేర్చారు కాబట్టి ఆయన తర్వాత ఇంకెవరు అంటే ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడే వ్యవస్థను ముందుకు తీసుకొచ్చారు, ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారు, వీటన్నిటికి సంబంధించి కూడా రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని కూడా విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుతో పాటు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి దాదాపు 7 జిల్లాల్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉంటారో మాజీ మంత్రులకు సంబంధించి కూడా చాలా మంది పేర్లు వినబడుతున్నాయి. కాబట్టి వారందరికి సంబంధించి కూడా నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ చేసే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఇందులో ఉన్నట్లుగా అయితే ప్రాథమిక నిర్ధారణ. ఓకే, థ్యాంక్ యూ అమర్.